నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకార సంఘాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. 79 ఎకరాల్లో సాగర్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సాగర్ డిఫెన్స్ అకాడమీని తీసుకొచ్చి గత మాసం 12వ తారీఖున నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. దాని మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టపు మత్స్యకారులందరికీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. హార్బర్కి స్థలం కేటాయించే రోజు 79 ఎకరాలు స్థలం కేటాయించి కేవలం మత్స్యకార అనుబంధ పరిశ్రమలకు మాత్రమే ఈ స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-24లో శంకుస్థాపన చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది మాకు అనుబంధ పరిశ్రమ కాదు అన్నది మాకు అనుమానం ఒకటి. రెండవది, ఇది మాకు టెక్నాలజీ అందిస్తామని చెప్పి కళ్ళుబొల్లి మాటలు చెప్తున్నారు. ఏ విధంగా అందిస్తుంది? అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులతో బోర్డు యజమానులతో వాళ్ళందరితో కూర్చొని ఆ సాగర్ డిఫెన్స్ కంపెనీ ప్రతినిధులైనా సరే వచ్చి 1-2 సార్లు మాట్లాడి మత్స్యకార సోదరులను ఒప్పించి శంకుస్థాపన చేస్తుంటే ఎవరికి అనుమానం ఉండేది కాదు. 2-3 రోజుల్లోనే ఎక్కువ సమయం కూడా కేటాయించకుండా 2-3 రోజుల వ్యవధిలోనే వచ్చి నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం, దానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు కావ్య కృష్ణారెడ్డి, శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు బీదా రవిచంద్ర, వీళ్ళందరూ కూడా వారికి తోడ్పాటించడం చాలా దారుణమైన విషయం. మత్స్యకారుల గొంతుకుని మీరు నొక్కాలని ప్రయత్నం చేస్తారు. సాగర్ డిఫెన్స్ అకాడమీని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రైవేట్ కంపెనీ మత్స్యకార అనుబంధ పరిశ్రమ తప్ప ఏ కంపెనీ అయినా కానీ అవసరమైతే పోర్టుల దగ్గర వేలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు, తప్పకుండా అక్కడ పంపిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా మత్స్యకార సోదరులందరికీ కూడా స్పష్టమైన హామీ జరిగింది. వాటితో పాటు అనేక రోజుల నుంచి 2019-24 మధ్యలో ఇంతకుముందు ఇది కేవలం బీసీ కార్పొరేషన్ కింద అనేక కులాల ఉండేది, బీసీ కులాలు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విస్తరించి 56 కార్పొరేషన్లు చేసి అందరికీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వారికి విధి విధానాలు అన్నీ కూడా రూపకల్పన చేసినారు. ఆ రోజు మత్స్యకార కులాల్లో ఉన్నటువంటి 14 ఉప కులాల్లో కొన్నింటిని డివైడ్ చేసి కొన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకార కార్పొరేషన్లో నెయ్యిలి, జాలరి, వాడబలిజ, పట్టపు 4 కులాలు కలిపి మత్స్యకార కార్పొరేషన్ ఉన్నాయి. దాంట్లో మేము ఆ రోజు నుంచి కూడా పట్టపు కార్పొరేషన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి స్థానిక శాసనసభ్యులు అందరితో కూడా మొరపెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి 1-2 సార్లు జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడే కదా 56 చేసాం, వెంటనే మళ్ళీ పెంచడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ పెరుగుతాయనే ఉద్దేశంతో దాన్ని అలా ఆపి మొన్న 15వ తారీఖున యువజనికి జగన్మోహన్ గారు వచ్చిన రోజు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.